మాట్లాడేలా కనిపించట్లేదు ఇక్కడ. మాట్లాడండి. మీరు హరి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఇందాక సముద్ర గారిని అడిగాను, హరి గారు అసలు వచ్చారా అని చెప్పి. ఉన్నారు ఇక్కడే ఉన్నారు. జనరల్లీ చాలా తక్కువ వస్తుంటారు నందమూరి హరి గారు ఈవెంట్స్కి. హరి గారు ఉంటే డెఫినెట్గా ప్లీజ్ వేదిక మీద రాస్తుందిగా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు రవిశంకర్ గారు ఒక మాట్లాడతారు, పాడతారు అందాం అనుకున్నాను. ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి. మురళీమోహన్ గారికి, అలాగే బి గోపాల్ గారికి, దామోదర్ గారికి, అలాగే డైరెక్టర్స్ బ్యాచ్ అంతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రామ జన్మభూమి అంటే ఆ ధైర్యం, అటువంటి సినిమా తీయాలని కామన్గా చాలామంది డైరెక్టర్లకు రాలేదేమో, సముద్ర గారికి వచ్చింది. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఆయనతో లాస్ట్ 8 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అంటే నేను ఎక్కువ చెప్పాను అనుకోవద్దు, అటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరినైనా, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరినైనా ఆయన ఆదరిస్తుంటారు. అది చిన్న అని పెద్ద అని ఆయనకు ఉండదు. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, కష్టాలున్నా ఏదైనా సరే ఫస్ట్ ఆదరిస్తారు ఆయన. అందువల్ల అటువంటి సినిమా చేసే ధైర్యం ఆయనకే వచ్చింది. అలాగే నేను అనుకోవడం, శ్రీరామచంద్రుడు అప్పుడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడంట. మరి అటువంటిది ఇప్పుడు మనం అతని పరిపాలనే కోరుకుంటూ, అతని మంచితనాన్ని కోరుకుంటూ, కేవలం 5 సంవత్సరాలు అయితే సార్ మనకి ఎవరో కొత్త వాళ్ళు కోరుకుంటున్నాం. అది ఎందుకు మనలో మారిపోయామా, లేదంటే ప్రజలు మారారా, పొలిటికల్ లీడర్స్ మారారా, వ్యవస్థ మారిపోయిందో నాకైతే అర్థం అవ్వలేదు. ఎందుకంటే రామచంద్రుడు 11,000 సంవత్సరాలు పరిపాలించడం అంటే, అన్ని సంవత్సరాలు అందరూ ఆయన ఆదరించడం అంటే అది చాలా గొప్పతనం. అలాగే మరి మురళీమోహన్ గారు చెప్పారు, అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఇప్పుడు ఈ జై శ్రీరామ్లో ఫస్ట్ జై ఉంది కాబట్టి మన హీరో కూడా జై. ఎక్కడ? జై సిద్ధార్థ్. కాబట్టి ఇంత మంచి పేరు ముందు ఆ జైతో చూసారా, ఇక్కడ అంత మంచి వ్యక్తి మన సముద్ర గారు రామ్ జన్మభూమి, అలాగే జై ఇద్దరితో కలిసి ఆ రాముడి ప్రాజెక్ట్ని చేయిస్తున్నాడేమో చూద్దాం. కష్టపడుతున్నాం, టీం అంతా కష్టపడుతున్నాం. అలాగే మా కెమెరామెన్ గారు బాగా చేస్తున్నారు. మరి హరి గారి కోసం చెప్పక్కర్లేదు, ఆయన చాలా అద్భుతంగా ఎడిట్ చేస్తారు. అందరికీ తెలిసింది, ఆయన చాలా సీనియర్. మరి సార్ అంత మంచి అవకాశం నాకు ఇప్పుడు ఇది ఆయనతో నాకు చెప్పాలంటే దగ్గర 6వ 7వ సినిమా కంటిన్యూగా నాతోనే చేయిస్తున్నందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలందరికీ తిరిగి నా నమస్కారాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్